Hello guys, hello Naru. This is Sneha. Welcome back to my channel. So I'm wearing Neon Superstay 02 Glam Red. This is such a gorgeous color anamata. Indian skin tones andarki baga apt color anachu dini. And already ఇప్పుడు అప్లై చేసుకున్నాను 30 seconds before. సో ఇది అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట. సో యూ కెన్ బై దిస్. దీని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ ఫేస్ వాష్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పాను. అండ్ రీసెంట్గా నేను ఎక్కువ సోప్స్ యూజ్ చేయట్లేదు ఫేస్ కోసం, ఫేస్ని వాష్ చేయడానికి. ఓన్లీ నేను ప్రిపేర్ చేసుకున్న ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది ఫేస్ వాష్ లాగా, ఫేస్ స్క్రబ్ లాగా అండ్ ఫేస్ క్లెన్జింగ్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను, ఆల్ ఇన్ వన్ లాగా. సో నేను అది ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకవేళ ఇప్పటివరకు ఆ వీడియో మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఉంటుంది, లేకపోతే నేను పైన ఐబార్లో కూడా ఇస్తాను అనమాట. యూ కెన్ గో చెక్అవుట్. ఫస్ట్ ఈ వీడియో చూసేసేయండి, అప్లికేషన్ అండ్ ఆల్, అండ్ దాని రిజల్ట్స్ మీకు నచ్చితే కనుక వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపేర్ చేసుకొని యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నేను ఆల్రెడీ అది ప్రిపేర్ చేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టుకున్నాను. సో ఇది హ్యాపీగా నాకు ఇది ఫుల్గా చేశాను అనమాట. సో ఇది హ్యాపీగా నాకు 3 months వస్తుంది. సో ఓన్లీ 1 spoon పడుతుంది అనమాట. సో దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అయితే మీరు ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే ఇట్ విల్ బికమ్ లెంతీ. సో అందుకు నేను జస్ట్ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుంటున్నాను, డ్రైది, అండ్ అగైన్ ప్లాస్టిక్ స్పూన్ డ్రైది తీసుకొని ఓన్లీ 1 full scoop దీనిలో వేస్తున్నాను అనమాట. ఆయిలీ స్కిన్ అయితే రోజ్ వాటర్ ఆర్ వాటర్ వేసుకోవచ్చు. మీరు బాగా డ్రై స్కిన్ అనుకోండి, మీరు హ్యాపీగా దీనిలో హనీ లేకపోతే కర్డ్, మిల్క్ ఇలాంటివి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ స్కిన్ టైప్ అండ్ మీ స్కిన్ కన్సర్న్స్ ఏమున్నాయి అనే దాన్ని బట్టి ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా చాలా కూలింగ్ ఉంటాయి అన్నమాట. సో డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్ వేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు. చాలామంది ఇలా వేస్తారు, అలా కాకుండా ఓకే డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి వేసుకుంటే ఏంటంటే మీ పోర్స్లో ఏమన్నా డర్ట్ ఉంటా కూడా ఇది సకప్ చేసేసుకొని మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే వాళ్ళు డౌన్వర్డ్ నుంచి అప్వర్డే చేస్తారు. అబ్జర్వ్ చేయండి, ఈసారి మీకు తెలుస్తుంది. ఓకే మీకు ఎక్కడైనా పింపుల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే పోర్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇది చాలా బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను కాబట్టి దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ హార్ష్ కెమికల్స్ కానీ ఏమీ ఉండదు, 100% న్యాచురల్ ఉంటుంది. సో అందుకు మీకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో ఇన్ని అడ్వాంటేజెస్ అనమాట. అదే మీరు మార్కెట్లో కొనుక్కున్న ఫేస్ వాష్ యూ కెన్ ఇమాజిన్ దానిలో ఎన్ని టాల్క్ కానీ, సల్ఫేట్ కానీ, పారాబిన్స్ కానీ, మినరల్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రొడక్ట్స్లో అయితే ఆబ్వియస్గా ఉండే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఇంట్లోవి అన్నీ ఎలా అంటే చాలా చాలా ఆర్గానిక్ అండ్ రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి. నేను 1 spoon తీసుకున్నాను, అది కూడా నాకు ఎక్కువైంది. సో మీరు కూడా అలా దాన్ని బట్టి చూసి 1 spoon కంటే తక్కువ తీసుకోండి. ఓకే సో ఇప్పుడు నేను రూమ్లో చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఫేస్కే పెట్టారు. ఒకవేళ మీరు వాష్రూమ్లో అలా చేసుకుంటే కనుక హ్యాపీగా మీరు నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను అది ఏమీ పెట్టుకోను. ఓకే సో ఇది 80% డ్రై అయిపోయింది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫేస్ ప్యాక్స్ అనేవి 100% డ్రై అవ్వకూడదు, ఎందుకంటే దానివల్ల లాంగ్ రన్లో మీకు రింకిల్స్ అనేవి క్లియర్గా కనిపించడము, రింకిల్స్ తొందరగా అవే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఎందుకంటే మన మూమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో యాక్చువల్గా ఇంత కూడా మాట్లాడద్దు, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 80% డ్రై అయిపోయాక మీరు దీన్ని జస్ట్ స్క్రబ్ చేస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి, కోల్డ్ వాటర్తో మాత్రమే. సో నేను క్లీన్ చేసేసుకుని వచ్చేస్తాను అండ్ రిజల్ట్స్ చూసేద్దాం ఎలా వచ్చాయో. క్లోజప్ లుక్ ఇస్తాను సో దట్ మీకు డౌట్స్ క్లియర్ అవుతుంది ఎంతవరకు ఇది పనిచేస్తుంది అనేది. ప్యాడ్ డ్రై చేసుకోవాలన్నమాట. ఇలా రుద్దితే స్కిన్ అనేది పాడవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారా, ఐ కెన్ క్లియర్లీ ఫీల్ స్కిన్ చాలా స్మూత్ అయింది, సటిల్ అయింది, లైక్
ఐ కెన్ సీ అనమాట డిఫరెన్స్ అనేది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కనిపిస్తుందా? ఈ చెయ్యి అనేది స్మూత్ అండ్ లైట్గా కలర్ అనేది మీకు డిఫరెన్స్. సో అదనమాట. నేను ఇది ఎప్పుడు నా ఫేస్ డల్గా ఉందనిపిస్తున్నా, లేకపోతే చిన్న ఏదైనా అకేషన్ ఉన్నా, రిలేటివ్స్ వస్తున్నా, ఇంకేదైనా కానీ ఇది వెంటనే జస్ట్ 10 మినిట్స్ పని కాబట్టి పెట్టేసుకుంటాను అలా, అండ్ ఫేస్ ఇన్స్టెంట్గా బ్రైట్ అయిపోతుంది. సో ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నదంతా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేసేయండి. సో అప్లికేషన్ ఈ వీడియోలో చెప్పేసాను కాబట్టి సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఆస్క్ మీ క్వశ్చన్స్ అనేది పెట్టాను అనమాట. సో కొంతమంది ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఒకవేళ కూడా మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు అడగచ్చు. ఆల్రెడీ మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయి అక్కడ నా స్టోరీ ఉంటుంది, స్టోరీలో మీరు మీ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.